ఏపీలో రాజకీయ సమీకరణాలు చాలా చకచకా మారిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులు ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏపీ అధికారులు అందరూ యూటర్న్ తీసుకుంటున్నారా అనేటువంటి డౌట్ వినిపిస్తూ ఉంది. అందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి ఆల్మోస్ట్ ఎందుకంటే ఈ కూటమి అందరికీ నచ్చింది కాబట్టి అందరూ ఇటువైపుగా చూస్తూ ఉన్నారు. అందుకని కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబు నాయుడు గారిని చాలా సీక్రెట్గా భేటీ అయ్యారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అందరికీ తెలిసిందే ఎన్నికలు వస్తున్నాయనంటే ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా తొందరగా మారిపోతాయని. ఏపీలో కూడా ప్రజెంట్ అదే జరుగుతుంది. సో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఏపీ అధికారులు యూటర్న్ తీసుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది? అంతేకాకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా సీక్రెట్గా చంద్రబాబుతో భేటీ అవుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? బెల్లం చుట్టూ ఈగలు చేరతాయి. అవును, ఎందుకు? తీయగా ఉంటుంది కాబట్టి. పవర్ చుట్టూ ఆఫీసర్లు చేరతారు. ఓకే, అంటే పవర్, అధికారం వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు. రేపు ఆంధ్రప్రదేశ్లో గెలవబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. దేశంలో మళ్ళా వచ్చేది మోడీ 3.0. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక జరగక ముందే ఎవరు గెలుస్తారనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సైకాలజీ ఎలా ఉంటుందంటే గెలిచే వాళ్ళకే ఓటేద్దాం అనుకుంటారు. నా ఓటు వృధా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉండను. వాడు ఓడిపోతాడని తెలిసి నేను ఓటేను. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికకు నెల రోజుల ముందే ఈ ప్రచారం వెళ్ళేసరికి ఏం జరుగుతోంది ఆఫీసర్లంతా అర్థమైపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టినట్టే. ఎందుకంటే అది ఊడగొట్టినా నాగలి. తీసేసిన తహసీల్దార్ పక్కన ఎవరైనా ఉంటారా? ఇప్పుడు తహసీల్దార్ పక్కన ఉంటారా అనేది కదా. ఇప్పుడు మొన్న ఎప్పుడో ఒక వారం రోజుల క్రితం ఒక 5 ఐఏఎస్లు గెలిచినట్టు, అంతకుముందు 6 ఐపీఎస్లు కూడా కలిశారని మనం విన్నాం. ఈయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పరిణామాలు ఆ మీద మనం ఒక వీడియో కూడా చేశాం. ఏది ఆ రోజే చేసాం, ఎప్పుడైతే కలిశారో అప్పుడు హైదరాబాద్కి వచ్చి వివరణ ఇచ్చారు. అలాగే నిఘా సర్వేలు కూడా సబ్మిట్ చేశారు చంద్రబాబుకి అనేటువంటి వార్తలు మనం విన్న దాని మీద చేసాం. అంటే కేంద్ర హోంశాఖ మంత్రిని మాజీ ముఖ్యమంత్రి కలిశాడు అనగానే ఇక్కడ కొన్ని కుష్మాండాలు కదిలిపోయాయి. ఇక ఎవరికి వాళ్ళు సర్దుకుని జెండా ఎత్తేసేసి మీకు విధేయత ప్రకటిస్తే వాళ్ళకి మంచి పోస్ట్ వస్తుంది కదా, ఎవరు వచ్చి ముందు కలిస్తే. ఇలా ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబుని కలవటం కోసం పోటీ పడుతున్నారు. రహస్యంగా వీళ్ళు కలుస్తున్నారు, వాళ్ళ నివేదికలు ఇస్తున్నారు. రేపు రాబోయే ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వంలో వీళ్ళ సీటు ఖర్చీఫ్ వేసేస్తున్నారు. మామూలుగా రద్దీ ఎక్కువ ఉంటుంది కదా. అవును, గెలిచాక రద్దీ ఎక్కువ ఉంటుంది. బస్సుల్లో కూడా మనం వెంటనే ఖర్చీఫ్ వేస్తాం. అట్లా వీళ్ళు కూడా వేసేసుకుంటున్నారు. దీంట్లో ఎప్పుడైతే వీళ్ళు కలుస్తున్నారో అక్కడ ఆయనకి కంగారు ఎత్తిపోతారు జగన్మోహన్ రెడ్డికి. ఏంటి, వీళ్ళని నమ్ముకుని వీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దున్నుకోమని చెప్పి ఎవరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్కొక్క ఐఏఎస్, ఒక్కొక్క ఐపీఎస్ 100 కోట్లకు పడగలెత్తారు. నిన్న చూశాను ఏదో పేపర్లో, విశాఖపట్నంలో 40,000 కోట్ల విలువైన భూ కబ్జాలు జరిగాయని తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ ఆరోపిస్తుంటే అదేమిలే అనుకున్నాం. 2,000 కోట్ల విలువైన భూములు అధికారులే ఆక్రమించారంట. పేద రైతులకు బినామీలు వాళ్ళ పేర్ల మీద ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చేసి వీళ్ళ పేర్ల మీదకి రాసేసుకున్నారు. అంటే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అనమాట. ఐఏఎస్లు, ఐపీఎస్లు విశాఖపట్నంలో 2,000 కోట్ల విలువైన భూముల్ని నువ్వు వాళ్ళ అధీనంలోకి తెచ్చుకున్నారంటే ఏ స్థాయిలో అవినీతి ఆంధ్రప్రదేశ్లో పెట్టిరిగిపోయిందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కలిసింది ఎందుకు? ఆయనకి ఇచ్చిన నివేదికలు ఏంటి? ఆయన ఇచ్చిన డైరెక్షన్ ఏంటి? ఐఏఎస్లు 5, ఐపీఎస్లు 6 కలవమని చెప్పింది ఎవరు?
వాళ్ళని కలవమని చెప్పింది ఎవరు? పాయింట్. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఇదంతా జరిగింది కదా, సరే ఈ 5 6 వెళ్ళారు అనేది నీకు ఐఏఎస్లో ఐపీఎస్లో వెళ్ళిపోయి ఇంకా ఎలనాళ్ళు కూడా ఈ లోపు వెళ్తూ ఉంటారు, అది వేరే విషయం. ఎందుకు మనం మాత్రం వెనక ఉండటం అన్నట్టుగా మరి పరుగు పందెం కదా, వాడు వెళ్ళాడంటే మరి నేను ఆగితే ఎట్లా, నా సీట్ నేను చూసుకోవాలని మిగతా వాళ్ళు కూడా పరుగులు తీస్తున్నారు. రేపు ప్రధానమంత్రి వస్తున్నారు, ఎప్పుడు 17వ తారీఖు చిలకలూరిపేటలో సభ. ప్రధానమంత్రి చిలకలూరిపేట సభకు వస్తున్నారంటేనే ఇంకా వైబ్రేషన్స్ పెరిగిపోయాయి. అసలు ఎన్డీఏలో తెలుగుదేశం చేరింది అనగానే సినిమా మారింది. అవును, చిలకలూరిపేట సభలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకటే స్టేజ్ పైన అభివాదం చేస్తారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడైతే చంద్రబాబు గారు పోటీ చేస్తారని చెప్పేసి అంటున్నారు, కుప్పంలో కేంద్ర బలగాలు కూడా మోహరించి కవాతు నిర్వహించాయి. జనరల్లీ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమైనా జరుగుతాయి? ఎన్నికలు కూడా రాకుండానే ఇలాంటివి కుప్పంలో జరగడం అంటే, కుప్పం అంటే అక్కడ చంద్రబాబు పోటీ చేస్తారని అందరికీ తెలిసిందే. మిగిలిన చోట్లంతా చేస్తే ఇంత డౌట్ వచ్చేది కాదు. కుప్పంలో చేయడం కూడా అది ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాంటి ఇంకా అనుమానాలు చాలా ఎక్కువ ప్రత్యేకించి చిత్తూరు జిల్లా పైన కాన్సన్ట్రేషన్ పెంచారు. కేంద్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా మీదే ఎందుకు ఇంత డేగ కన్నేసిందని నువ్వు అడగచ్చు. ఎందుకంటే దొంగ ఓట్లన్నీ అక్కడే ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ నీకు తెలుసు కదా, 35,000 దొంగ ఓటర్ ఐడి కార్డులు నీకు దేశంలోనే నీకు సంచలనమైంది. అసలు వైబ్రేషన్స్ అనమాట. అంటే ఏంటి, అసలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎరగం మనం. ఏ ఎలక్షన్లో అయినా నీకేం తెలుసు, రిగ్గింగ్ తెలుసు, దొంగ ఓట్లు నీ ఓటు నేనేయటం తెలుసు, లేకపోతే సైక్లిక్ రిగ్గింగ్. వరుసగా 10 మంది ఉంటాం, బూత్ ఆక్రమించుకుంటాం, ఈ 10 మందే కొడతా ఉంటాం, గుద్దేస్తూ ఉంటారు. అప్పుడు బ్యాలెట్ పేపర్ ఉండేది. ఇలాంటి అక్రమాలు తెలుసు, కానీ ఓటర్ ఐడికి డూప్లికేట్ 35,000 నీకు ఒక తిరుపతిలో దొరికాయంటే ఆ ఐఏఎస్ సస్పెండ్ అయ్యాడు కదా. అవును, పాపం ఆయన జీవితం బలైపోయింది. గిరీష ఐఏఎస్ని సస్పెండ్ చేశారు. అసలు 2 సీఈఓలు బలయ్యారు. ఎక్కడ? ఉరవకొండలో స్వరూపరాణి జిల్లా పరిషత్ సీఈఓలు 2ని సస్పెండ్ చేశారు. 100 మంది అధికారులు బలయ్యారు ఈ డూప్లికేట్ ఈ ఐడి కార్డుల వల్ల, ఈ ఓటర్ అక్రమాల వల్ల. కుప్పంలో కూడా ఇదే జరుగుతోంది. కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ మకాం వేసి ఏదో ఎట్లయినా సరే చంద్రబాబు మెజార్టీ తగ్గించాలని నీకు గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలేసి, ఆయన నియోజకవర్గం వదిలేసి కుప్పం మీద పడ్డాడు. పెద్దిరెడ్డి పుంగనూరులో చేసిన అక్రమాలు చాలక ఆయనకు కుప్పం కూడా బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఎలా కుప్పంలో అశాంతి, అభద్రత, రౌడీలు ఎలా పెరిగిపోయారు అనే దీంట్లో కేంద్రం దృష్టి పెట్టింది. ఒక మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత అక్రమాలు, ఇంత హింస పాల్పడుతున్నారనే దీంట్లో ఇప్పుడు కేంద్ర బలగాలు అక్కడ ప్రవేశం. అది శాంపుల్. అంటే నీకు అది టీజర్ అంటావా? నీ భాషలో చెప్పాలంటే కుప్పంలో కేంద్ర బలగాల ఎంట్రన్స్ అనేది కేవలం టీజర్ అన్నమాట. నోటిఫికేషన్ రాకుండానే వచ్చేసినాయి అంటే బొమ్మ ఆడుద్ది కాదు. ఏది పొరపాటు అవును, రంగు పడుద్ది అన్నట్టుగా. ఇప్పుడు పొరపాటున బెసికితే, అక్రమాలకు పాల్పడితే, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే భయోత్పాతం సృష్టించి నామినేషన్లు వేయనీయకుండా, నువ్వు నామినేషన్ వేస్తావంటే నీ ఇంట్లో మద్యం సీసాలు పెట్టించి, నీ దగ్గర గంజాయి పెట్టించి, తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపి ఎలా మనం జరిగింది చూసాం లోకల్ బాడీ ఎలక్షన్స్లో. తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఇప్పుడు కేంద్రం జగన్మోహన్ రెడ్డి తలదంతోంది. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి తాడిందన్నాడు, ఇప్పుడు జగన్ తలని కేంద్రం తన్నే పరిస్థితి తెచ్చుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాము, ఈ వరుస పెట్టి అందరూ కలిసిన దీంట్లో రేపు మోడీ వస్తున్నాడు. ఎక్కడికి? చిలకలూరిపేట. ఆ మోడీ వచ్చే దగ్గర మనం బ్రేక్ అయ్యాం. చిలకలూరిపేట మోడీ వస్తున్నాడు అనగానే ఆర్టీసీ మారిపోయింది సినిమా. అప్పటిదాకా బస్సులు ఇచ్చారా? యువగళ ముగింపు సభకి బస్సులు అడిగితే ఇవ్వలేదు. జెండా సభ తెలుగుదేశం జనసేన పెట్టింది, దానికి అసలు బస్సులు ఇవ్వలేదు. పాపం వీళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాసినా బస్సులు ఇచ్చే పనే లేదన్నారు.
సిద్ధం సభలకి ఎన్ని బస్సులు పెడుతున్నారు? 3000 బస్సులు. ఎక్కడెక్కడ డిపోల నుంచి అన్నీ తీసుకొచ్చి సిద్ధం సభకే వస్తున్నాయి. మరి 2000 బస్సులు బడి బస్సులు. ఇప్పుడు మోడీ ఎప్పుడైతే వస్తున్నాడో చిలకలూరిపేట ఆర్టీసీ ఉత్తరం రాసిందంట తెలుగుదేశం అధ్యక్షుడికి, జనసేన అధ్యక్షుడికి, ఎన్ని బస్సులు కావాలి, మీకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, డిపాజిట్ కట్టండి అని చక్కగా గౌరవంగా పిలుస్తున్నారు. మార్పు మొదలైంది. మోడీ మానియా ఎఫెక్ట్ అన్నమాట. అయితే మార్పు మొదలైంది కాబట్టే ఇప్పుడు కుప్పంలో కేంద్ర బలగాలు. మార్పు మొదలైంది కాబట్టే చిలకలూరిపేట రేపటి సభకి ఆర్టీసీ బస్సులు. సో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఏపీ రాజకీయాల్లో చాలా మార్పు మొదలైంది కాబట్టి 5 IASలు 6 IPSలు చంద్రబాబుతో సీక్రెట్ భేటీలు ఇక వరుస పెట్టారు. ఆల్రెడీ ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చి కలిసారు సీక్రెట్గా, ఇప్పుడు ఇక్కడే కలుస్తున్నారు ఆ ఏపీలోనే. మరి ఇదే పాటలో ఇంకెంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే ఏపీ రాజకీయాల్లో ఇంకెన్ని సమీకరణాల మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, DVS గారు. నమస్తే.